ఇతరుల ఆస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వాళ్ళ ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఇశ్రాయేలు రాజైన అహాబు నాబోతు అనే సామాన్యుడి ద్రాక్ష తోటను ఆశించాడు. అది తన పిత్రార్జితం కాబట్టి ఇవ్వనని నాబోతు చెప్పడంతో అహాబు భార్య అయిన యెజబెలు కుట్ర పన్ని అబద్ధపు సాక్షులతో నాబోతును రాళ్లతో కొట్టించి దారుణంగా చంపేసి ఆ తోటను ఆక్రమించుకున్నారు. కానీ దేవుని న్యాయం ఊరుకోలేదు. ఏలియా ప్రవక్త ద్వారా దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. ఏ స్థలంలో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, యుద్ధంలో చనిపోయిన అహాబు రక్తాన్ని కూడా అక్కడే కుక్కలు నాకాయి. ఇక ఆ కుట్రకు కారణమైన యెజబెలు రాణి శవాన్ని కుక్కలు తినివేశాయి. ప్రియ సహోదరులారా, ఎంత అధికారం ఉన్నా ఇతరుల ఆస్తిని దౌర్జన్యంగా లాక్కోవడం భయంకరమైన నాశనానికే దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని బైబుల్ సందేశాల కోసం క్రీస్తు స్వరాజ్యం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.